కాదు అది వీళ్ళే పెట్టాలంటే నేను కావాలంటే చెయ్యట్టు లాక్కొచ్చిన కేరళ ముఖ్యమంత్రి పెట్టాలి వీళ్ళకి తట్టలేదు వాళ్ళేమో ఉంది నమస్కారం పెడుతున్నాడని వ్యతిరేక పార్టీ వాళ్ళు పెట్టారు దానికే రాయించు నేను కలవరం ఓడినంటే చెయ్యట్టు లాక్కొచ్చిన కేరళ ముఖ్యమంత్రి లాస్ట్ టైం విజయసాయి రెడ్డి కూడా సేమ్ ఇలాగే ప్రధాని నమస్కారం గురించి గొడవ ఆయన కాళ్ళు పట్టేసుకున్నాడని కింద దూరిపోయాడని వీళ్ళు అది మానేసి అదేదో మళ్ళీ వెంటనే వచ్చింది చెప్పొద్దని రమేష్ అంటున్నట్టు మురళీమోహన్ తోటి అది కూడా వచ్చేసింది ఆ విషయం వద్దు ఆ విషయం వద్దని ఏదో నడుస్తుంది ఇప్పుడు సినిమా అన్న తర్వాత పూర్వ సినిమాలో ఇప్పుడంటే సినిమా మొత్తం కామెడీ అయిపోయింది కానీ పూర్వం కామెడీ ట్రాక్ పక్కన రన్ అవుతుండేది దాంట్లో నేలంగి గిరిజ రమణారెడ్డి అసలు స్టోరీ రన్ అవుతుంటుంది ఇది రన్ అవుతుంది ఆఖరి గ్రూప్ ఫోటో అందరూ కలుస్తారు అలా అనుకోవడమే కామెడీలో అనుకోవడమే మీరు ఆలస్యంగా వచ్చారు ఫస్టే చెప్పాను నేను మామూలుగా ఎప్పటి నుంచో 60 years దాటిన వాడు ఎలక్షన్ పాలిటిక్స్ లో రిటైర్ అవ్వాలి అంటే రాజ్యసభకో కౌన్సిల్కో పార్టీ వరకో వెళ్తే పర్వాలేదు కానీ ఎలక్షన్ డైరెక్ట్ గా వెళ్ళి ఎలక్షన్ నెగ్గేటువంటి పాలిటిక్స్ లో 60 దాటిన తర్వాత తప్పుకుంటే మంచిది అని రాజశేఖర రెడ్డి గారికి స్టేట్మెంట్ నేను రాసిందే ఆయన సంతకం పెట్టి లీక్ చేశాడు. ఇప్పుడు ఎలక్షన్ పాలిటిక్స్ తో పాటు ఆఫీస్ పాలిటిక్స్ అంటే రాజ్యసభ కౌన్సిల్ లేకపోతే ఇంకొక నామినేటెడ్ పోస్టు అలాంటి పోస్టులు కూడా తీసుకునేటువంటి ఉద్దేశం నాకు లేదు. ఎందుకంటే రిటైర్మెంట్ నేను బాగా ఎంజాయ్ చేస్తున్నాను, నాకు ఇలా చాలా బాగుంది. నా ఉద్దేశంలో ఏ పోస్ట్ అయినా ఉద్యోగం పదవిని అనుభవించడం అంటారు అది కరెక్ట్ కాదు, నా ఉద్దేశంలో కరెక్ట్ కాదు. ఎందుకంటే అది పెద్ద పని. 24 hours ఆన్ డ్యూటీ అవ్వడం అంటే పొలిటీషియన్ 24 గంటలు డ్యూటీలోనే ఉండాలి. పోలీస్ కన్నా సెలవు ఉంటుందేమో తప్ప ఫైర్ సర్వీస్ వాళ్ళగా 24 గంటలు ఆఫీస్ ఓపెన్ చేసి ఉండాలి. అలాగే ఆమె పనిచేసే మీరు కూడా అమెండ్మెంట్ వాళ్ళు 60 దాటిన వాళ్ళని తీసుకురామన్నారు. ఇప్పుడు అది పార్టీ నా సొంత రూలు. నేను ఎవరిని 60 దాటి రద్దు చేస్తున్నా నేను తప్పట్టాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి 68, మోడీకి 64, 65 ఉన్నాయి. అందరూ 60 దాటే చేస్తున్నారు, చాలా ఎఫిషియెంట్ గా చేస్తున్నారు. ప్రణబ్ ముఖర్జీ మామూలు 80 ఏళ్ళు వచ్చా కూడా ప్రెసిడెంట్ చేశాడు, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి చేశాడు. వాళ్ళ వర్కింగ్ కల్చర్ వాళ్ళ నేచర్ అది. నా నేచర్కి నాకు సూట్ అవుతుంది, నా నేచర్కి నాకు సూట్ అవుతుంది కాబట్టి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. సరే ఇప్పుడు దానికే 2 సార్లు 3 సార్లు ఎంపీ చేసిన మళ్ళీ కోర్టు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లు చేయాలి. దానికి దీనికి అతను మాట్లాడారు సార్ 2 సార్లు. నేను ఏం చెప్పానంటే ఒకసారి ఒక షెడ్యూల్ కాస్ట్ నియోజకవర్గం నుంచి ఒక ఎమ్మెల్యే అయ్యాడు అనుకోండి, ఆ నియోజకవర్గాన్ని జనరల్ చేయడం కుదరదు. ఎందుకంటే ఆ నియోజకవర్గంలో ఎక్కువ మంది ఓటర్స్ ఉంటేనే అది రిజర్వ్ అవుతుంది. ఆ ఎమ్మెల్యే పోటీ చేసినంతని వేరే జనరల్ కేటగిరీలో పెట్టండి. ఇది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కాదు, పార్టీకి నేను సజెస్ట్ చేశాను. నేను పార్టీ సెక్రటరీగా ఉన్నప్పుడు ఎంతసేపు షెడ్యూల్ కాస్ట్ దాంట్లో ఆ షెడ్యూల్ కాస్ట్ వాళ్ళు లీడర్స్ లేకపోతే షెడ్యూల్ కాస్ట్ ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళని తీసుకొచ్చి పెడుతున్నారు. వాళ్ళు అక్కడి నుంచి మార్చి ఫస్ట్ చెప్పడంటే నేను చెప్పింది 1989లో బత్తిన సుబ్బారావు గారికి రాజమండ్రి టికెట్ ఇవ్వమని ఇక్కడ యశోద అని ఒక ఆవిడ ఇస్తే అబ్జర్వర్ ఆవిడకి ఇచ్చారు కాగితం. ఆ కాగితమే మీరు పెద్దది ఫ్లాష్ చేశారు. ఏమి ఇచ్చారంటే బత్తిన సుబ్బారావు బికాజ్ ఆయన షెడ్యూల్ కాస్ట్ కాబట్టి ఎక్కడ షెడ్యూల్ కాస్ట్ నియోజకవర్గం ఉంటే అక్కడ పంపించే ప్రయత్నం చేయండి. అట్లీస్ట్ రాజమండ్రి లాంటి టౌన్స్ లో అంటే నాకు ఇక్కడ కాస్ట్ కూడా ఉండదు, బత్తిన సుబ్బారావు ఇక్కడ ఖచ్చితంగా ఎక్కుతాడు అని చెప్పి అప్పుడు ఇచ్చాను రిప్రజెంటేషన్. అదే మీరు అప్పుడు ఉన్నట్టున్నారు, గుర్తుపెట్టుకుని అడుగుతున్నారు. అది పార్టీలు డెసిషన్ తీసుకున్నారు. ఇప్పుడు 2 నియోజకవర్గాలు గురుపూడి కడియం ఇవన్నీ కలిసి ఉన్నప్పుడు రిజర్వ్ గా ఉన్నది విడదీసి రిజర్వ్ పెట్టారు.
రిజర్వేషన్స్ ఎక్కడ పెట్టాలన్నది చాలా క్లియర్గా ఉందండి. ఒక స్టేట్లో ఉన్నటువంటి దాని మీద యావరేజ్ పెట్టి ఆ యావరేజ్ కన్నా ఎక్కువ ఓట్లు ఉండాలి. ఇప్పుడు మనకి రాజమండ్రి కూడా మొన్న జస్ట్ 0.1లో మిస్ అయ్యింది. గోపాలపురము కొవ్వూరు రిజర్వ్ అయ్యాయి. రాజమండ్రి పార్లమెంట్ ఎడిట్లో రాజమండ్రికి రిజర్వ్ అవడానికి జస్ట్ చిన్న తేడా వచ్చింది. డీలిమిటేషన్ లో ఎప్పుడైతే పారిపేట ఇవన్నీ కలిసాయో అయిపోయాయి కదా కాన్స్టిట్యూన్సీ. రాజమండ్రి 1 and 2 పోయాయి. 1లో షెడ్యూల్ కాస్ట్ 19.1 వచ్చాడు. అక్కడ రెండిట్లో 20 దాటిపోయాయి. అందుకని ఆ 2 రిజర్వ్ అయ్యాయి, ఇది రిజర్వ్ అయ్యాయి. దానికి అంతా ప్రొసీజర్ ఉంది. నేను దాంట్లో వెళ్ళలే. ఒకసారి ఒక బత్తిన సుబ్బారావు ఎగ్జాంపుల్. బత్తిన సుబ్బారావు ఈ జిల్లాలో ఎక్కడ పెట్టినా గెలిచే పరిస్థితిలో ఉన్న లీడరు. ముమ్మిడి వల్ల ఒకే సీట్ వస్తే ఆయన గెలిచాడు అంటే అది రిజర్వ్ సీట్ అనుకోండి. ఎవరు సర్వే సచిన్ చాలా చోట్ల చాలా మంది సర్వే సచిన్ చాలా సీట్లో గెలిచాడు. ఇంకా 5-6 పేర్లు ఉన్నాయి నాకు తెలుసు సీట్లో గెలిచిన షెడ్యూల్. అవన్నీ 89 తర్వాత. ఓకే సార్, ఓకే ఇందాక నుంచి ఓకే ఓకే అంటున్నాను. నీ టైం అయిపోయినట్టు. చాలా సుదీర్ఘంగా ఎక్కువ ప్రశ్నలకి అవకాశం కలిగిన ఇంటి ప్రెస్ ఈ మధ్యకాలంలో ఇది. అందరూ కూడా చాలా కొత్త విషయాల్ని కొత్త అంశాలను కూడా తెరపై తీసుకొచ్చి రేపటి నుంచి మళ్ళీ కౌంటర్లు మొదలయ్యే పరిస్థితి. ధన్యవాదాలు అరుణ్ కుమార్ గారికి, ఈ రాజమండ్రి ప్రెస్ క్లబ్ తరఫున ధన్యవాదాలు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.